ఎంతో కొంత అప్పుడు నువ్వు ఆ డబ్బులే నేను బతికిస్తా అంటే నేనేం చేసిన మా ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు ఆయన డైరెక్టర్. నాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమన్నాడో ఆయన డైరెక్టర్. అయితే యూట్యూబ్ ఛానల్ వాడే క్రియేట్ చేసి ఇచ్చిండు. వాళ్ళ ల్యాప్టాప్ లోనూ నేను వీడియోలు షూట్ చేస్తుంటే వాడే. ఇదంతా ఎప్పుడు జరిగింది? రీసెంట్ గా ఒక ఏమంటారు 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఒక 3-4 years అంతే. సో ఆఫ్టర్ డిప్రెషన్ యూ గెట్ ఇన్ టు అగైన్ యూట్యూబ్ ఛానల్ ఒక వ్లాగర్ గా. అంతే. అంటే నేను ఎక్కువ ప్రాంక్ చేస్తుంటాను మేడం. ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ చాలా. అది నా ఇప్పుడు మొన్న రీసెంట్ గా అది కూడా రామ్ గోపాలే కారణం. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆర్జీవి. నా చుట్టుపక్కల ఇప్పటికి నాకు ఒకే ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు, వాడు కూడా అంజీ. నాకు అమ్మాయినా నాయనైనా మొత్తం వాడే. ఇప్పటికి నాకు పెట్రోల్కి డబ్బులు కావాలన్నా వాడే ఇస్తాడు, నేను ఏదైనా జాబ్ చేయకున్నా. అంత మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, బయట కూడా ఎవరు ఫ్రెండ్స్ అతడు ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, ఎందుకేమో అస్సలు చేయరు. మీరే చెప్పుకోవట్లేదు కదా మీ బాధను, మీరు చెప్పుకుంటేనే కదా ఎదట వాళ్ళు. అంటే నేను 2-3 చెప్పుకున్నా, 2-3 చెప్పుకుంటే దాన్ని ఏమంటారు నీచంగా చూసారు. అంటే ఒక ఎదుర్కొన్నారు కొన్ని చాలా మేడం. ఇప్పటికీ నా దగ్గర అది కామన్ పాయింట్, అందరు చెప్పే పాయింట్, అది నేనేం కొత్తగా చెప్పట్లేదు అది. కానీ అది ఎవరే మన 1,000,000 మంది 1,000,000 సార్లు చెప్పినా అది ఫ్యాక్టే. ఎవరైనా డబ్బు ఉంటేనే వస్తాడు మన దగ్గరికి. ఇప్పుడు నా దగ్గర ఫేమ్ ఉంది, ఎవడంటే నా దగ్గర డబ్బులున్నా ఎవడన్నా, అది ప్రతి మనిషి చెప్పేదే కానీ అది నిజం. అది నా లైఫ్ లో కూడా అంతే అంతే. ఇప్పుడు వస్తారు మేడం. ఇప్పుడు నా దగ్గర బెల్లం ఉందేమో ఈగలు లెక్క అందరు వస్తారు, చెత్త నా కొడుకులు. నిజంగా చెప్పాలంటే నేను బాధలు ఉన్నప్పుడు నా కొడుకు రాలే, ఇప్పుడు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఫేమ్ వస్తుందని. అంత చెత్త నాకు. నేను అందుకోసం నేను ఎవరిని పట్టించుకోను. రామ్ గోపాల్ లెక్క ఒక్కడినే ఉంటా, మంచిగా ఉంటా, హ్యాపీగా ఉంటా. ఎవరిని చెడుగా చెయ్యను, నేను వాళ్ళ దగ్గరికి పోను. కానీ నా లైఫ్ లో ఎవడైనా ఒకడు నన్ను అరే తిట్టేటోడు ఉన్నాడంటే వాడు ఒక్కడే అంజిగాడు. వాడు ఇప్పుడు సినిమాకు మేనేజర్, వాడు పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాడు. నాకు ఇండస్ట్రీలో 4 సినిమాలు ఇప్పించింది వాడు ఒకడైతే. నేను ఇందాక చెప్పా కదా డైరెక్టర్ అని, అతని పేరు చెప్పాలి వద్దో మళ్ళా ఏమనుకుంటాడేమో వాడు. అంటే నా ఫ్రెండే వాడు, కార్తిక్ అని. వాడు ఇప్పించాను నాకు. ఇది అమెజాన్ లో హర్ చాప్టర్ 1 అని ఉంది కదా, ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు రోహన్ శర్మ తోటి. దాంట్లో క్యారెక్టర్ ఇప్పించింది అతను. ఇప్పుడు నరేష్ అగస్త్యాది వస్తుంది ఒక సినిమా రీసెంట్ గా, ఇప్పుడు రిలీజ్ ఉంది ఒక 1 month లో. అతను నా ఫ్రెండ్ అంజీ అని, వాడు ఇప్పించాడు నాకు. వీళ్ళిద్దరు తప్పిస్తే ఎవరితోటి ర్యాప్ ఉండదు. ఇంకా నాకంటే నేను చాలా మంది నా రూమ్మేట్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను, ఆఫ్ స్క్రీన్ లో మీకు చెప్తాను, మీరే షాక్ అవుతారు. కావాలని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేరు. నేమన్ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ నువ్వు నాకు ఫ్రెండ్ రా అని అంటున్నారు. సో దీని త్రూ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీకు చాలా ధైర్యం ఎక్కువ, అలాగే ఏమైతే తప్పు చేశారో అందులో నుంచి బయటికి రావాలనే ఒక ఇంటెన్షన్ తోటే ఉన్నారు కాబట్టి సూసైడ్ వరకు వెళ్ళినా కూడా చాలా సార్లు వెళ్ళా. ఒక్కసారి కాదు, మీకు చాలా తక్కువ చెప్తున్నాను. ఎందుకంటే మరీ వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటారని నేను చాలా తక్కువ చెప్పాను. నేను చాలా అంటే చాలా బాధలు మేడం. అది అసలు చెప్పాలని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అన్ని కష్టాలు పడ్డా, అన్ని బాధలు. కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఇంత ఆనందంగా ఉన్నా, నేను మంచిగా వారానికి ఒక కొత్త బట్టలు వేసుకుంటాను. దానికి కారణం రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఇస్ మై గురు. నా గురు ఎప్పటికైనా. నేను చెప్తున్నా కదా, నన్ను సూసైడ్ దాకా నన్ను ఆపిన వ్యక్తి రామ్ గోపాల్, హర్ష గారు. వాళ్ళిద్దరే మేడం. నేను ఎప్పటికూ ఫ్యాన్స్. నేను ఆయన ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళా, రామ్ గోపాల్ ఆఫీస్కి వెళ్ళా. అతనితో ఒక చిన్న చిన్న సీన్లలో చేశా రాజులో. దాంట్లో ఇప్పుడు అందులో నుంచి డిప్రెషన్ ఇప్పుడు లేదు మేడం. ఇప్పుడు చాలా హ్యాపీ. నెలకు నాకు దగ్గర 40,000 వస్తాయి. నేనే ఇప్పుడు 4 జాబ్ ఇస్తున్నా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇట్లా లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకొని మీ లైఫ్ ని తీసుకొని ఇంకోటి మీరు మర్చిపోయారు, ఫ్యామిలీ ఎందుకు దూరమైంది అన్నారు కదా. ఒకటి ఫ్యామిలీ బెట్టింగ్ ఆపాల దూరమైంది. దాంట్లో దగ్గర 10-15 లక్షలు. అదే నేనే 10-15 లక్షలు అక్కడ పోయినాయా. తర్వాత నా ఫ్రెండ్ ఎవడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నాడా అది పెట్టినా. ఒక్కొక్క వీడియో మేడం 2 లక్షలు పెట్టి చేసా. జస్ట్ షార్ట్ ఫిలిం, ఒక్క వీడియో జస్ట్ 10 minutes వీడియో 1.5-2 లక్షలు అట్లా పెట్టి దగ్గర దాంట్లో ఒక 10 లక్షలు ఎక్కువనే పెట్టా. ఆ ఛానల్ వీకింది, దొబ్బింది, అది పోయింది.
మళ్ళీ డిప్రెషన్, ఏం చేయాలో అర్థమైతే లేదు. అప్పుడు మళ్ళీ ఇతనే రామ్ గోపాల్ మన పూజాన పోతే పోయింది, నువ్వు ఉన్నావు కదా సంపాదించుకుంటావు, నువ్వు పోలేదు కదా, నువ్వు పోతే బాధపడాలి, నువ్వు ఓన్లీ అది యూట్యూబ్ పోయింది. ఇప్పుడు మనిషి పోతే తిరిగి రాడు, నువ్వు ₹1,00,00,000 వస్తువు పోయినా సంపాదించుకోవచ్చు మనం, ₹1,00,00,000 వస్తువు పోయినా అది 100 సార్లు సంపాదించుకుంటాం, ఒకసారి మంచి పోతే రాడు. నువ్వు కొన్ని లక్షల కోట్ల మంచి వ్యక్తి ఉన్నప్పుడు గా వస్తువు పోతే బాధ ఎందుకు పడతామని వీళ్ళే నన్ను యూట్యూబే ఇన్స్పిరేట్ చేసింది. అది పోయిన తర్వాత నేను ఇట్లనే ఎంత చూసినా మన బాధ మనకు ఉంటది మేడం, ఇన్ని దెబ్బలు పడ్డా ఇన్ని ఎదుర్కొన్నా. తర్వాత ఒక కేఫ్ లో కూర్చున్నా చాలా బాధపడుకుంటా, వేరే ఒక ఫ్రెండ్ వచ్చిండు, అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, వాడు జెన్యూన్ పర్సన్, వాడు వచ్చి యూట్యూబ్ ఛానల్ అది పోయిన తర్వాత ఫస్ట్ ఛానల్ పోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు, వచ్చి ఇట్లా కూర్చొని స్మోక్ తాగేదాకా చాలా డిప్రెషన్లో ఉంటే వాడు చూసి ఏమైందిరా అంటే, ఏంది ఈ మధ్యలో వీడియోలు ఏం కనిపించట్లేదు అంటే, ఛానల్ పోయిందిరా అన్నాడు. ఎట్లా పోయిందని వాడు చాలా బాధపడ్డాడు. పోయిందంటే సరే ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసుకో ఏమవుతుంది అని. అప్పటికి మా ఫ్రెండ్ బిజీ అయిపోయింది కదా సినిమాలలో, 2-3 సినిమాలు ఎవరైతే నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిండో ఆయన బిజీ అయిపోయిండు సినిమాలలో, వేరే సినిమాలో. ఆయన సినిమా గోల్ తోటి వచ్చిండు, ఇక వాడు ఇప్పుడు ఎంత ఎదిగినా నన్ను తీసుకుంటాడు. సో మీతో వాడు బెట్టింగ్ ఏం వేయలేదు నీ ఫ్రెండ్? వాడేసాడు, అఫ్రోస్ అని వేసాడు, ఏదో కొన్ని సార్లు వేసి వెళ్ళిపోయాడు. కూరుకుపోలేదు. నేను ఒక్కనే ఇక మోసపోయింది, లాస్ట్ లో 0కి వచ్చిందంటే నేను ఒక్కనే. ఇక వాడు వచ్చి కూర్చున్నాడు, ఏమైంది ఎట్లున్నావు అంటే, వీడియోలు వస్తలే అంటే, నేను యూట్యూబ్ పోయిందా అంటే, ఎందుకంటే కొందరు నా ఫ్యాన్స్ డహాట్ ఫ్యాన్స్ స్ట్రైక్లు కొట్టిర్రు, వీడు ఎదుగొద్దని యూట్యూబ్ పడింది స్ట్రైక్ కొడితే మనకు అడుగుతాడు ఎందుకు కొట్టిండు ఏందని. దానికి రీజన్ ఒకటికి ఒక కంటెంట్ నచ్చదు, అది ఎంత బాగున్నా బాగలేకున్నా నచ్చదు. మీరు నమ్మరా మేడం, ఒక్కొక్క వీడియో ఎంత మంచిగా చేశానంటే నా ఫ్యామిలీ చూస్తారు, అందరు చూస్తారని, మన యాక్చువల్లీ నా నుంచి వాళ్ళందరూ దూరం ఉన్నారు, వాళ్ళు చూస్తే వీడు కొంచెం బాగుపడుతుంటారు అని వాళ్ళు కొంచెం నా మీద ఆనందంగా ఉండాలని మంచి వీడియోలు చేస్తా, వలగలుగా ఉంటాం, మంచి షార్ట్ ఫిలిం. సినిమాలో ఎట్లుంటాయి సేమ్ అది. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టము, నా స్టైల్లో వేరే వాళ్ళని పెట్టి మంచిగా డైరెక్షన్ వేరే వాళ్ళు, నాకు కొంచెం అందులో ఉంటుంది వేలు, అంత మంచిగా చేస్తుంటే అది మంచిగా వారానికి ఒక వీడియో పెడుతున్నా, లక్షన్నర పెద్ద ప్రొడక్షన్ లెక్కనే పెట్టి మంచిగా చేసినా అది వీకిందా. అయితే హోటల్లో కూర్చుంటే మా ఫ్రెండ్ వచ్చిండు, ఏంద్రా అంటే ఇట్లా అని చెప్పిన. సరే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఇన్ని దొబ్బేరని వాడికి తిట్టినా. వాడికి అర్థమైంది వీడు డిప్రెషన్లో ఉన్నాడో, వాడు ఆన్నే ఉండి చాయ్ తీసుకొచ్చి వాడే సీరియల్ తాపించి ప్రశాంతంగా ఉండని 2 గ్లాసులు నీళ్ళు తాపించి, ఇప్పుడు నువ్వు నీ దగ్గర కెమెరా ఉంది, అప్పటికి కెమెరా కూడా కొన్నా, నీ దగ్గర కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి, వీడియో చేసుకోవచ్చు అంటే, నువ్వు వీడియోల గురించి మాట్లాడకని వాడికి చాలాసార్లు తిట్టినా, అప్పుడే చాలాసార్లు తిడితే వాడు అర్థం చేసుకున్నాను నా బాధ చేసుకొని, నీ ఫోన్ అని, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు అన్నాడు. అంటే నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి పేరు స్వప్న, అంటే తను నాకు చాలా ఇష్టం. నేను లాక్డౌన్లో నన్ను ఎవ్వరు పట్టించుకోలే, నేను 2-3 సార్లు రోడ్ల మీద వండుకున్నా, పోలీసు వాళ్ళు ఫుల్ కుక్కని కొట్టేలా కొట్టిరు నన్ను, ఎవరు లేరు కదా, ఇంటికి పోలేని పరిస్థితి. అయితే మా ఫ్రెండ్ మా సురేన్ చౌదరి అని, సురేన్ కనకల అని మా హీరో, అతను ఇక్కడ మణికొండలో ఉంటాడు. ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నారా పాష అంటే, అన్న బయట ఉన్నా అంటే, సరే నా దగ్గరికి వచ్చి అన్నాడు అననే. అయితే 8 నెలలు లాక్డౌన్ ఎప్పుడైతే మూసిందో ఓపెన్ అయ్యే వరకు అతని దగ్గరనే ఉన్నా, అంటే ఆయన మేము ఇద్దరం రూమ్మేట్స్ ఒకప్పుడు, ఒక డైరెక్టర్ దగ్గర, అతని దగ్గరనే ఉన్నా, సురేన్ దగ్గరనే. స్వప్న మ్యాటర్ చెప్దాం అనుకుంటా, మళ్ళీ ఇట్లా అక్కడ కనెక్ట్ ఉందా? అయితే ఇతని దగ్గర ఉన్నా, నిజాలు చెప్తారు మేడం మీరు, ఒక్క రోజు కూడా ఈ నుంచి పోరా అని కాకుండా, నాకు ఆయన హీరో ఎంత బాగా చూసుకున్నా అంటే, అప్పుడు ఆయన అప్కమింగ్ లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అసిస్టెంట్ ఉండే, మా మణి సార్ అని, అతని దగ్గర అసిస్టెంట్ ఉండే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు మొత్తం అతని దగ్గర వచ్చి ఉండేవాళ్ళు. నాకు అప్పుడు భాషను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్యారవాన్లు ఒక రోజుకి లక్షలు రెమ్యునేషన్, వీళ్ళంతా అతని దగ్గరికి వచ్చేవాళ్ళు. అయితే దాంట్లో జెన్యూన్ పర్సెంటేజ్ ఇతను ఒకటే, సురేన్ అని. నాకు పిలిచిండు, ఆయన నా గురించి నాకు తెలుసు కాబట్టి పిలిచి, ఆయన లాక్డౌన్ అయిపోయేంత వరకు ఆయన సపరేట్ రూమ్ ఉంటుంది అతనికి మణికొండలో, అక్కడ ఉంచేవాడు నన్ను. మంచిగా డైలీ తిన్నాం తాగినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు పాపం, చాలా మంచోడు. ఇక ఆయన అడిగింది నా ఫ్రెండ్, నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరురా? నేను అమ్మ నాన్న కూడా చెప్పలే, నా ఇష్టమైన అమ్మాయి స్వప్న, నన్ను ఆపదలో ఆదుకున్నవాడు మా హీరో.
సురేన్ చౌదరి అతను స్వప్న చౌదరి అన్న ఆ ఈమెయిల్ క్రియేట్ చేసిండు. ఆల్రెడీ ఒక పేరుండే నాది, ఒక పేరుండే కిరాక్ పాషా అని క్రియేట్ చేసేసిండు వాడే ఛానల్. 1 month పని చేయలేదు దాని మీద. నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది మేడం యూట్యూబ్ మీద. డబ్బులు పోయినాయి, జనాలు అందరు దిగేసారు మొత్తం. ఎట్లా అంటే చాలా, ఎవడన్నా నాకు గెలుకుంటే చాలు మేడం అని కొట్టేసి లోపలికి వెళ్ళిపోదామని అంత కోపంలో ఉన్నా. ఎక్కడ పోయినా అప్పులోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇన్సల్ట్ అంటే ఎంత ఇన్సల్ట్ అంటే నువ్వేం చేస్తున్నావురా, పెళ్లి కాలేదు, గవే బట్టలు, అదే తిరుగుడు, ఇదే నా లైఫ్. కానీ మనం ఎంత బాధపడుతున్నాడు ఎవరు చూడడు. ఇప్పుడు నేను ఈ రోజు తిన్నానో తినలేదో అది ఎవ్వరు చూడడు. వాడికి ఏం కావాలి, అరే వీడు ఇంతేరా, వాడు అంతేరా, వీడు ఎప్పుడు ఇంతేరా, అది ఒకటే చూస్తారు మేడం. వీళ్ళకి అర్థం కాదు అసలు మనం ఎట్లుంటున్నామో, మనం ఏం చేస్తున్నామో వీళ్ళకి అనవసరం. మనం ఎట్లున్నామా వాళ్ళు అది చూస్తారు అంతే. అంతే కదా, వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్తారు. అయితే ఇట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. లాక్డౌన్ యూట్యూబ్ ఛానల్ వాడు ఓపెన్ చేసిండు, వీడియో పెట్టలేదు. మళ్ళీ వాడు వచ్చిండు, ఏమైంది వీడియోలు పెట్టలేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే సరే ఏదో ఒక వీడియో పెట్టాడు. పెట్టినా పోలేదు, ఇంకోటి పెట్టినా పోలేదు, ఇంకోటి పెట్టినా పోలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.